మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాస ఫలాలు. ఇక మాస ఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది అంటే కనుక ఇంతకుముందు మీకు గత 2-3 సంవత్సరాలు లేదని పెళ్ళయిందా? కొత్తగా పెళ్ళైన వారు ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా మీకు గొడవలు అవుతాయి. ఆచి చూసి ఉన్నారు. ఇదేంటి గురువు గారు పెళ్ళి ఇప్పుడిప్పుడే అయింది గొడవలు అంటున్నారు అంటారు. ఆల్రెడీ అయి ఉంటాయి. 2020 సంవత్సరంలో పెళ్ళై ఉన్నా, 2024లో పెళ్ళై ఉన్నా కూడా మీకు ఇమ్మీడియట్గా గొడవలు అయి ఉంటే కనుక దానికి ఫిబ్రవరి మాసంలో సానుకూల పడేటువంటి యోగ్యత కనిపిస్తుంది. మళ్ళీ మాట్లాడుకోవటమా? లవ్ మ్యారేజ్ అయితే ధనుసు రాశి వాళ్ళు సెట్ అవ్వవు. ఒకవేళ బలవంతంగా ఎక్కడైనా పెళ్లి చేశారా మీకంటే ఇక ఆ గొడవలు అయ్యి బయటకు వెళ్ళిపోతే కూడా కొంతమేర కూర్చొని మాట్లాడుకుంటే మీకు సానుకూల పడేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఒక్కరే వెళ్ళండి. మందని సంతం తీసుకెళ్లకుండా మీరు ఒక్కరే వెళ్ళి ప్రయత్నం చేస్తే కనుక పోయినటువంటి భార్య కావచ్చు, పోయినటువంటి భర్త కావచ్చు, మళ్ళీ మీకు దగ్గర అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఫిబ్రవరి తర్వాత అంటే ఫిబ్రవరి మాసంలోనే 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యేసి ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, అలానే ఆస్తమా, బీపీ, షుగరు ఇవన్నీ కూడా మీకు ఏదైనా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఏదైనా ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ తినడమా, వెజిటేబుల్స్ ఎక్కువ తినడమా, ఫ్రూట్స్ ఎక్కువ తినడమా చేస్తూ ఉండాలి. ఇలాంటప్పుడే మీకు కొంచెం ఓర్పుతో ఉండాలి. ఇక మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే జాబ్లో వెసులుబాటు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఇక జాబులో వెసులుబాటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏదైనా ప్రయత్నం అయితే 22 తర్వాత ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగుల వ్యవస్థ ఉంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ మాసం వరకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. వారు అనుకున్నటువంటి జాబ్ కావాలంటే అంత ఈజీగా రాదు వారికి. 1, 2, 3, 4, 5 సార్లు ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఇకపోతే వీరు సలహాదారులుగా పనిచేసేదానికి ఏదైనా జాబులు ఉన్నాయంటే, హెచ్ఆర్గా ఏదైనా జాబులు ఉన్నాయంటే కనుక, కోడింగ్లో కానీ జాబులు ఉన్నాయంటే కనుక, స్టాటిస్టిక్స్లో జాబులు ఉన్నాయంటే కనుక ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అలాంటి జాబ్స్ మీకు వచ్చేటువంటి ఇది ఉంది. అలాంటి జాబు ప్లస్ బిజినెస్ 2 కూడా చేసేటువంటి అవకాశం ఎవరికొని ఉందంటే కనుక ద్వాదశ రాశుల్లో ఒకే ఒకరికి ఉంది, ధనుసు రాశి వారికి. ఒక పక్కన జాబ్ చేస్తారు, మరో పక్కన బిజినెస్ చేస్తారు. 2 చేతుల ద్వారా కాదు, 4 చేతుల ద్వారా సంపాదిస్తారు వీళ్ళు. కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా పనికిరావు మీకు. అలానే ఈ మాసం మొత్తం కూడా ఏ రంగాల్లో వెళ్ళాలనుకుంటే కనుక, మీరు ఏదైనా మంచి రంగాలనుకుంటే కనుక మీరు ఆన్లైన్ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బెట్టింగ్ లాంటివి కాదండి, మ్యూచువల్స్ కానీ షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే మీకు ఏదైనా ఫ్యాన్సీ కానీ బట్టలు కానీ ఉంటే కనుక వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్స్ వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాలు మీకైతే అద్భుతంగానే ఉన్నాయి. కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇలాంటి వ్యాపారాలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక పెళ్లి కాని వారికి అయితే ఖచ్చితంగా ఈ మాసాల్లో కాదు, ఇంకొక 2-3 మాసాలు కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఏదైనా అబ్బాయి సంబంధం అమ్మాయి సంబంధం వస్తే కుదిరించుకోవడం మంచిది. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవడం మంచిది. ఇక మీకు
ఈ మాసం మొత్తం కూడా ఏ రంగంలో ఉన్న వారికైనా నరదిష్టి నరఘోష శత్రుభయం కూడా మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకేదైనా కాలసర్పదోషం నాగదోషం కుజదోషాలు ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా మీ మీద తెలియని శత్రువులు తెలిసిన శత్రువులు మీతో అవసరం తీర్చుకొని మీ వైపే దండెత్తేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, వీరందరికీ కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఎన్ని రకాలు చెప్పినా కూడా మీకు అనుకున్న పని ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగిందని అర్థం. ఆ క్రియ పోవాలి అంటే మీకు మీరుగా చేసుకునే పరిహారాల ద్వారా ఉపశమనం మాత్రమే ఉంటుంది కానీ పూర్తిగా పోదు. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదిస్తే కనుక మీకు జరిగినటువంటి చెడు క్రియ పోతుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక కాఫీ కలర్, ఊదా కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది. ఇక మీకు కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5, 8, 7 ఈ 3 నెంబర్లు కూడా మీకు అద్భుతం కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చే వారం గురువారం, శుక్రవారం అద్భుతంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే దిక్కు అయితే కనుక ఉత్తరము, తూర్పు ఈ 2 దిక్కులు మీకు కలిసి వస్తాయి. ఇంకా మీకు అదృష్టం కావాలంటే కనుక ప్రశాంతంగా ఉండండి, స్ట్రెస్ అవ్వకండి. ఈ పరిహారం చిన్న తీసుకుని అదృష్టవంతులు అవ్వండి. ఈ యొక్క రాశి వారి కనుక మీకున్నటువంటి సమస్య ప్రకారంగా పరిహార నిమిత్తంగా అయితే కనుక ఖచ్చితంగా ఈ ఒక పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఈ మాసం మొత్తంలో మీకు ఒక బుధవారం లేదా గురువారం రోజున లేదా శనివారం రోజునైనా సరే సాయం సంధి వేళలో 4:30 తర్వాత మీరు ఇక 7:30 లోపు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు అనేది కొంతమేర తొలగిపోయేటువంటి అవకాశం లేదున్నట్టు అని అనుకోవచ్చు. కాకపోతే ఈ పరిహారం ఏంటంటే మీకు ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, అలానే మనం ఇంట్లో మనం తినేటువంటి బియ్యం ఒక 100 గ్రాములు, అలానే లవంగ్ ఏదైతే క్లౌడ్ అంటారు కదా, ఈ లవంగాలు వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకోవాలి. ఇవన్నీ కలగలుపుకొని ఒక వైట్ వస్త్రం తీసుకోండి, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, దాన్ని ఒక 3 పీసులు చేసుకొని ఇవన్నీ కూడా కలగలిపినటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఇవి 3 భాగాలు చేసి 3 ముడుపులు చేయండి. ఈ 3 ముడుపులు కూడా ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిగదార్చి క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పాలి. ఇలాగా 7 టైమ్స్ చేసేసుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్లలో కానీ, పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కట్టడానికి కూడా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా అలా 3 రోజులు చేయాలి. అలా 3 రోజులు చేయడం ద్వారా మీకున్నటువంటి నరదిష్టి నరఘోషే కాకుండా మీ మీద ఏదైనా చెడు క్రియ చేపించున్నా కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. దానితో పాటు మీకు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, గ్రహరీత్యా వచ్చే దోషాలు కూడా కొంతమేర మీకు లభ్యపడతాయి. అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి, అలానే మీకు పితృదోషాలు ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఇకపోతే మీకు దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి దైవారాధన కోసం మీరు ఏం చేస్తారంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి ఏదైతే మీకు గురువారం కావచ్చు, బుధవారం కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠన చేసుకోవడం లాంటివి చేసుకుంటే కూడా మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. మరొకటి ఏంటంటే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగంటే కనుక ఒక 4 రొట్టెలు తీసుకొని దాంట్లో ఉప్పు వేయకుండా రొట్టెలు చేయాలి. ఆ రొట్టెల మీద తేనెతో కానీ బెల్లంతో కానీ రాయాలి. మీ సమస్య ఏముంది, మీ కోరిక ఏముంది రాసుకోవాలి. ఆ రాసుకున్నటువంటి సమస్య కోరిక కూడా ఆ రొట్టెలు తీసుకెళ్ళి ఎప్పుడైనా సరే ఆ బుధవారం లేదా గురువారం రోజున ఉదయమైనా సాయంత్రమైనా సరే ఆ రొట్టెలు ఆవుకు తినిపించడం అయితే కనుక మీకున్నటువంటి ఎలనాటి శని కూడా తొలగిపోతుంది. మీకున్నటువంటి గ్రహరీత్యా ఛాయలు కూడా తొలగిపోతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.